అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ న్యూస్. పంచాయతీ నిధులు పక్కదారి పట్టాయి. పవన్ కళ్యాణ్ ఏపీ వైసీపీ హయాంలో పంచాయతీ నిధులు పక్కదారి పట్టాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. దీనిపై ఓ శ్వేతపత్రం విడుదల చేయాలని భావిస్తున్నాం. 2019-2014 మధ్య కాలంలో మొత్తం 7,586 కోట్లు పంచాయతీల ఖాతాల్లో పడ్డాయి. అందులో 2,285 కోట్లు కరెంటు ఛార్జీల కోసం డిస్కౌంట్లను ఆర్థిక శాఖ పంపించింది. దీనికి ఎవరి అనుమతి తీసుకోలేదు. పంచాయతీరాజ్ అవకతవకలపై సుదీర్ఘ చర్చ జరగాలి అని అసెంబ్లీలో పవన్ అన్నారు. ప్రతి ఒక్కరిపై తలసరి అప్పు 1,44,336 రూపాయలు. సీఎం ఏపీ వైసీపీ హయాంలో 9,74,000 కోట్లు అప్పులైనట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రతి ఒక్కరిపై తలసరి అప్పు 1,44,336కు పెరిగింది. ఆదాయం 13.2% నుంచి 95.5%కి తగ్గింది. ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టేశారు. ప్రతి డిపార్ట్మెంట్లో రోజువారీ ఖర్చుల నిధులను ఊడ్చేశారు. మద్యం అమ్మకాలపై జగన్ అప్పు తెచ్చారు. ప్రపంచంలో ఎవరికి రాని ఆలోచన ఇది. 15 ఏళ్లు మద్యంపై వచ్చే ఆదాయాన్ని మనం అప్పుగా కట్టాల్సిందే అని తెలిపారు. వరద బాధితులకు 3,000 రూపాయల సాయం చంద్రబాబు. ఏపీ వరద బాధితులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. జిల్లా మంత్రులు వరద బాధితులను వెంటనే పరామర్శించాలి. వారి కుటుంబాలకు తక్షణమే 3,000 రూపాయల సాయం అందించాలి. అధికారులు పంట నష్టం వివరాలు నమోదు చేయాలి. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం. పైనుంచి వచ్చే వరద ప్రవాహం వల్లే రాష్ట్రంలో ఎక్కువ నష్టం జరిగింది. బాధితులకు గతంలో కంటే ఎక్కువ పరిహారం ఇస్తామని సీఎం అసెంబ్లీలో ప్రకటించారు. అగ్నిపథ్ ఆ భయం పోగొట్టింది మోదీ. ఆర్మీని యంగ్ గా యుద్ధాలకు ఫిట్ గా ఉంచడమే అగ్నిపథ్ లక్ష్యమని ప్రధాని మోదీ చెప్పారు. గతంలో దీనికి ప్రాముఖ్యం ఇవ్వకపోవడం బాధాకరం. సైనిక సంస్కరణలపై పార్లమెంటు వివిధ కమిటీలు దశాబ్దాలుగా చర్చించాయి. ప్రపంచ సగటుతో పోలిస్తే మన సైనికుల వయస్సు ఎక్కువ ఉండడం ఆందోళన కలిగించేది. అగ్నిపథ్ ఆ భయం పోగొట్టింది. డిఫెన్స్ R&D బడ్జెట్లో 25% ప్రైవేట్ కి కేటాయించడంతో ప్రొడక్షన్ 1.25 లక్షల కోట్లు దాటిందని ఆయన అన్నారు. చంద్రబాబును తిట్టమని గవర్నర్ కు లేఖ రాస్తాం. వైఎస్ 25 ఏపీ సీఎం చంద్రబాబును తిట్టాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ కు లేఖ రాయనున్నామని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. అయ్యా గవర్నర్ గారు, మిమ్మల్ని కూడా మోసం చేసి మీతో అబద్ధాలు చెప్పించడం ధర్మమేనా అని లేఖలో అడుగుతాం. వాస్తవాలన్నీ క్రోడీకరించి ఆధారాలను దానితో జత చేస్తాం. చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆర్థిక శాఖను మందలించమని కోరుతాం. గవర్నర్ తో అబద్ధాలు ప్రచారం చేయించడం కరెక్ట్ పద్ధతి కాదు అని పేర్కొన్నారు. వైఎస్ జగన్ పిటిషన్ పై విచారణ వాయిదా. ఏపీ అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలని వైఎస్ జగన్ వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్ విచారణ అర్హతపై ప్రభుత్వం తరపున ఏజీ అభ్యంతరం లేవనెత్తారు. ప్రత్యక్షంగా హాజరై వాదనలు వినిపిస్తానని, అప్పటి వరకు వాయిదా వేయాలని ఏజీ కోర్టును కోరారు. దీంతో తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి కోర్టు వాయిదా వేసింది. సీఎం గారు రైతుల్ని ఆదుకోండి. షర్మిల ఏపీ భారీ వర్షాలు వరదలతో అతలాకుతలమైన రైతాంగాన్ని ఆదుకోవాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సీఎంను కోరారు. ముఖ్యంగా కోస్తా జిల్లాల వారు తీవ్రంగా ప్రభావితమయ్యారని గుర్తు చేస్తూ ఆయనకు లేఖ రాశారు. కాలువల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటం వల్లే పంట పొలాలు నీట మునిగి నష్టం వాటిల్లింది. రైతన్నల దుస్థితిపై ఎమ్మెల్యేలు, ఎంపీలు మాట్లాడకపోవడం శోచనీయం. రైతన్నకు వచ్చిన ఈ కష్టాన్ని రాష్ట్ర ఎమర్జెన్సీగా ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. తిరుమల అప్డేట్. పెరిగిన భక్తుల రద్దీ. ఏపీ తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న 61,699 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 3.55 కోట్ల ఆదాయం హుండీ ద్వారా వచ్చిందని అధికారులు తెలిపారు. వీకెండ్ కావడంతో వచ్చే 2 రోజులు కూడా రద్దీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు తాగునీరు, ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. మా ప్రభుత్వ విధానం ఇదే. రేవంత్ రెడ్డి టీజీ రాష్ట్ర ఏర్పాటులో నిరుద్యోగులే కీలకంగా వ్యవహరించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజల ఆలోచనలు వినడమే తమ ప్రభుత్వ విధానమని చెప్పారు. రంగారెడ్డిలోని వట్టినాగులపల్లిలో అగ్నిమాపక సిబ్బంది పాసింగ్ అవుట్ పరేడ్లో ఆయన మాట్లాడారు. ఉద్యోగ భద్రత కల్పిస్తూ మొదటి తారీఖునే జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు. 90 రోజుల్లోనే 30,000 ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని, త్వరలోనే మరిన్ని భర్తీ చేస్తామని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికలపై నేడు సీఎం సమీక్ష. టీజీ పంచాయతీ ఎన్నికలపై మంత్రి సీతక్క అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపుపై ఆయన చర్చించనున్నట్లు తెలుస్తోంది. కులగణన జరిగితేనే రిజర్వేషన్ల పెంపు చేయాలన్న సుప్రీం ఆదేశాలతో సాధ్యాసాధ్యాలను ఆయన పరిశీలించనున్నారు. మరోవైపు గ్రామ పంచాయతీల టర్మ్ ముగిసి 6 నెలలు కావస్తోంది. దీంతో ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం.
చెప్పులు కుట్టే వ్యక్తితో రాహుల్ గాంధీ. లోక్సభ విపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ యూపీలో ఓ చెప్పులు కుట్టే వ్యక్తితో ముచ్చటించారు. సుల్తానాపూర్లో రోడ్డు పక్కన ఉన్న చిన్న చెప్పుల షాపు వద్ద కారును ఆపి ఆ షాపు నడిపే వ్యక్తితో మాట్లాడారు. తన ఆర్థిక పరిస్థితి బాగోలేదని సాయం చేయాలని రాహుల్ను కోరినట్లు సదరు వ్యక్తి తెలిపారు. చెప్పులు ఎలా కుడతారో ఆయన తనను అడిగి తెలుసుకున్నారని పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కవిత కేసు విచారణ వాయిదా. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఎమ్మెల్సీ కవితపై నమోదైన సిబిఐ కేసు విచారణను కోర్టు ఈ నెల 31కి వాయిదా వేసింది. సిబిఐ కోర్టు జడ్జి సెలవులో ఉండడంతో ఆమెను మరో కోర్టులో అధికారులు వర్చువల్ గా హాజరుపరచగా జడ్జి విచారణను వాయిదా వేశారు. కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.